సుందరాకాండము 18వ సర్గము. రావణుడు అశోక వాటికకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట. తథా విప్రేక్ష్యమానస్య వనం పుష్పితపాదపం విచిన్వతశ్చ వైదేహీం కించిచ్ఛేషా నిశాభవత్. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటైను గాలించుచు సీతాదేవిని గుర్తించినంతలో వేకోజాము అయ్యెను. షడంగ వేద విదుషాం క్రతుప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసాం. వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేదఘోషలను హనుమంతుడు వినెను. అధ మంగళవాదిత్రైః శబ్దైః శ్రోత్ర మనోహరైః ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము గలవాడు అయిన దశకంఠుని అతని అనుచరులు మేల్కొలిపిరి. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్రస్త మాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయత్. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదిరిన హారములను, జారిపోవుచున్న వస్త్రములను సర్దుకొనెను. ఎల్లప్పుడూ సీతాదేవి అతని స్మృతి పదమున మెదలుచునే ఉండెను. భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కటః నసత్తం రాక్షసః కామం శశాకాత్మని గూహితుం. సీతాదేవిపై మరలుగొనియున్న అతనిలో ఇంకనూ కామ వికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణచుకొనలేకపోయెను. స సర్వాభరణైర్యుక్తో బిభ్రత్ శ్రియమనుత్తమాం తాం నగైర్బహుభిర్జుష్టాం సర్వపుష్పఫలోపగైః వృతాం పుష్కరిణీభిశ్చ నానాపుష్పోపశోభితాం సదామదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం ఈహామృగైశ్చ వివిధైః జుష్టాం దృష్టిమనోహరైః విధి సంప్రేక్షమానశ్చ మణికాంచనతోరణాః నానామృగ గణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్ సంతతద్రుమాం. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట వివిధములగు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండియుండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము బత్తిల్లిన పక్షుల కలకలారావములతో అద్భుతావహమై చిత్ర విచిత్రముగా నుండెను. చక్కని చూపులు గల వివిధములగు క్రీడా మృగములతో అలరారుచుండెను. అనేక విధములగు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల ఎంతయో నిండియుండెను. అందలి చెట్లు దట్టముగా నుండెను. మణిఖచితములైన బంగారు ముఖద్వారములు గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించెను. అంగనాశతమాత్రం తు తం వ్రజంతమనువ్రజన్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః దీపికాః కాంచనీః కాశ్చిత్ జగృహుస్తత్ర యోషితః వాలవ్యజనహస్తాశ్చ తాళవృంతాని చాపరాః కాంచనైరపి భృంగారైః జహ్రుస్సలిలమగ్రతః మండలాగ్రాన్ బృశీశ్చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః. దేవకన్యలు గంధర్వకాంతులు దేవేంద్రుని అనుసరించినట్లు పులస్య వంశజుడైన ఆ రావణుని వందల కొలది అంగనలు అనుగమించిరి. అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను, మరికొందరు విసనకర్రలను, వింజామరులను చేబూని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణకుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను, ఆస్తరణములను గ్రహించి అతని వెనక నడుచుచుండిరి. కాజిత్రత్న మయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. మరొక నెరజాన మద్యముతో నిండిన రత్న ఖచిత పాత్రను కుడిచేత పట్టుకుని రావణుని ప్రక్కన నడుచుచుండెను. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణ దండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల
గొడుగుని పట్టుకొని అతని వెనక నడుచుచుండెను. నిద్రామద పరీక్తాక్ష్యో రావణస్యోత్తమాః స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. రావణుని అనుంగు సతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కన్నులు గలవారే మెరుపు తీగలు మేఘమును వలె వీరుడైన తమ పతిని అనుసరించుచుండిరి. వ్యావిద్ధ హారకేయూరాః సమామృది వర్ణకాః సమాగలిత కేశాంతాః సస్వేద వదనాస్తదాః ఘార్ణంత్యో మదశేషేణ నిద్రయా చ శుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్యా కులమూర్ధజాః ప్రయాంతం నైరుత పతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియా భార్యాస్తమన్వయుః. రావణుని ప్రియసతులు మదిరలోచనలు అయిన ఆ తరుణీమణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగి ఉండెను. వారి మైపూతలు పోయి ఉండెను. కొప్పులు జారి చెదిరి ఉండెను. ముఖములపై స్వేద బిందువులు కనపట్టుచుండెను. ముఖములు ముద్దులొలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలుచుండిరి. వారి శరీరములపై గల కుసుమములు స్వేద బిందువులచే తడిసి ఉండెను. శిరోజములు పూలమాలలు కదులుచుండెను. అతని ప్రియ భార్యలందరూ ఆదరాభిమానములతో కామముతోనూ రావణుని అనుసరించుచుండిరి. సచ కామపరాధీనః పతిస్తాసాం మహాబలః సీతాసక్తమన మందో మదాంచిత గతిర్బభౌ. వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవశులగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. తతః కాంచీ నినాదం చ నూపురాణాం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం స కపిర్మారుతాత్మజః. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డానపు సవ్వడులను అందెల రవలులను వాయుసూనుడు వినెను. తం చాప్రతిమ కర్మాణం అచింత్య బలపౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును అమిత బలపరాక్రమశాలియు అశోకవన ద్వారము కడకు చేరినవాడును అగు ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను. దీపికాభిరనేకాభిః సమంతాదవభాసితం గంధతైలావసిక్తాభిః ధ్రియమాణాభిరగ్రతః కామదర్పమదైర్యుక్తం జిహ్మతామ్రాయతేక్షణం సమక్షమివ కందర్పం అపవిద్ధశరాసనం మధితామృతఫేనాభం అరజోవస్త్రముత్తమం సలీలమనుకర్షం తం విముక్తం సక్తమంగదే తం పత్రవిటపే లీనః పత్రపుష్పఘనావృతః సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే. సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుచుచుండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము గర్వము మదము పెచ్చు పెరిగి ఉండెను. అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారి ఉండెను. అతడు ధనస్సును ధరింపక సమక్షమును నిలిచిన మన్మధుని వలె ఉండెను. మదింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను. అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్రపుష్పములచే కప్పబడిన వాడై అతనిని పరికించి చూడసాగెను. అనేక్షమానస్తు తతో దదర్శ కపికుంజరః రూప యౌవన సంపన్న రావణస్య వరస్త్రియః. నలుదెసలా పరికించి చూచుచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నులైన రావణుని ప్రియపత్నులను గాంచెను. తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయశాః తన్మృగద్విజ సంఘుష్టం ప్రవిష్ట ప్రమదావనం. మిక్కిలి ప్రసిద్ధి ఎక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. క్షీభో విచిత్రాభరణ సంకుకర్ణో మహాబలః తేన విశ్రవసః పుత్రః స దృష్టో రాక్షసాధిపః. మదించి ఉన్నవాడు విచిత్రములైన ఆభరణములను ధరించి ఉన్నవాడును
గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడును మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును అయిన రావణుని హనుమంతుడు చూచెను. వృతః పరమనారీభిః తారాభిరివ చంద్రమాః తం దదర్శ మహాతేజాః తేజోవంతం మహాకపిః. అతడు తారలచే చంద్రుని వలె నారీమణులచే పరివృతుడై ఉండెను. అట్టి తేజస్శాలిని మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గాంచెను. రావణోయం మహాబాహుః ఇతి సంచింత్య వానరః సోయమేవ పురాసేతే పురమధ్యే గృహోత్తమే అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రాసాదమున శయనించి ఉండగా ఇంతకుముందే చూచి ఇంటుని. అతడు ఇతడే అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందకి దిగెను. స తథాప్యుగ్రతేజా సన్ నిర్ధూతస్తస్య తేజస పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతోభవత్. మహాతేజస్శాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వాని వలె అతని చేష్టలు గమనించుటకై ఎవ్వరికిని కనపడకుండా ఆకుల చాటున ఒదిగి ఉండెను. స తామసిత కేశాంతం శుశ్రోణీం సంహతస్తనీం ది దృక్షురసితాపాంగీం ఉపావర్తత రావణః. నల్లని కురులు గలదియు చక్కని కటి ప్రదేశము గలదియు వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చుని ఉన్నట్టుదియో నేత్ర సౌందర్యము గలదియో అయిన సీతాదేవిని చూడదలిచిన వాడే ఆ రావణుడు ఆమెను సమీపించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 18వ సర్గము.